ఉండవు అని అంటున్నాం. కానీ ఇవన్నీ ఇంతలాగా దేవుడు ఇంత బైబిల్లో ఇంతలాగా చేసినప్పుడు మనం ఎలా గ్రహిస్తున్నాం? ఒక్కసారి గ్రహించలేమంటారా? మాట్లాడుకుంటున్నాం కదా, మనం చూస్తున్నాం కదా, అయినా సరే అవి మన హృదయాల్లో ఎందుకన్నా అడుకోవట్లేదంటే ఈ లోకపు వైపు చూస్తున్నాం కదా, దేవుని వైపు చూడట్లేదు. మనము ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు మనకి అన్నీ కూడా నీ కన్ను తేటగా ఉండినేడలా నీ దేహం అంతే కూడా తేటగానే ఉండినాను అన్నాడు. మెయిన్ దేన్ని శుద్ధి చేసుకోవాలి? మన కన్నును శుద్ధి చేసుకోవాలి. మన కన్ను తేటగా లేకపోతే ప్రతిదిని కూడా, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక తల్లి ఉన్నదట. ఒక తల్లి అంటే భర్త పాపం ఎప్పుడో చనిపోయాడు బిడ్డ పుట్టగానే చనిపోతే అది పిల్లవాడు స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి. స్కూల్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి కంట్లోని సీసాపెంకు గుంజుకుపోయింది. సీసాపెంకు గుంజుకుపోతే కన్ను తీసేశారు. కన్ను తీసిన తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు. అయినా సరే వాళ్ళందరూ కూడా గుడ్డోడు పిల్లలకి ఏం తెలుసు, చిన్న చిన్న పిల్లలు కాబట్టి అలాగే హేళన చేస్తున్నాడు. పిల్లవాడు చాలా పాపం ఏడ్చేవాడు. ఇంటికి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తల్లి అనేకమైన పరీక్షలు చేశారు, అన్నీ చేశారు. ఎవరైనా కన్ను దానం చేస్తారేమో అడగమన్నారు. ఎంతమందినో అడిగిందంట. పాపం ఎవరు అడిగిన కళ్ళు ఎవరికైనా మెయిన్ కళ్ళే కదా అందరికైనా. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఏమన్నా కూడా ఇవ్వరు. ఎందుకని ఇస్తాం మేము, మా అమ్మ ఇవ్వము, మా నాన్న ఇవ్వము అని అంటారు. ఎంతమందిని అడిగినా పాపం ఇవ్వలేదంటే. ఇవ్వకపోతే కొడుకు బాధ చూడలేక తల్లి ఏం చేసిందంటే తన కన్నుని ఇచ్చేసింది. తన కన్నుని ఇస్తే ఆ కన్ను ద్వారాగా ప్రపంచం అంతా చూస్తున్నాడు. మొత్తం చదువుకున్నాడు, పెద్ద జాబ్ వచ్చింది, పిల్లలు పుట్టారు, భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత తల్లిని ఏం చేశాడంటే ఎక్కడో, ఇతనేమో ఎక్కడ అమెరికాలో ఉంటున్నాడు, తల్లి ఏమో పల్లెటూరులో ఉంటుంది. తల్లి పల్లెటూరులో ఉంటే ఏం చేసిందంటే అలాగే పాపము తల్లి చూడాలనిపించినప్పుడల్లా ఫోన్ చేసేదాడు. ఫోన్ తీసేవాడు కదా, ఉత్తరాలు రాసేవాడు. ఉత్తరాలు రాసేదంట, అక్కడ పక్కన పాడేసేదాన్ని. ఎన్ని లెటర్లు వచ్చినా సరే ఒక రోజుని చూడాలని తల్లే వెళ్ళిపోయిందాడు. దగ్గరలోకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే పాపం తల్లి దగ్గరలోనే ఉన్నాడు కదా నా కొడుకని వెళ్ళి తలుపు కొట్టేసరికి మనవాడు తీశాడు. మనవాడు తీయగానే అమ్మో ఎవరో వచ్చేసారని తమ పాప పిల్లలకి ఎవరికైనా కొత్తగా చూసినప్పుడు భయమే కదా. కన్ను గుట్టకొని నడిపోయిన దాన్ని, లోతుగా పడిపోయిన దాన్ని చూస్తే ఎవరో వచ్చారని వచ్చేసరికి అప్పుడు తండ్రి వచ్చి తలుపు తీసి కొడుకు వచ్చి